నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా కరోనా కట్టడి గురించి తెలుసుకుందాం. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. దేశవ్యాప్తంగా ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా రోజ్గార్ మేళా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోదీ తొలి విడతలో దేశవ్యాప్తంగా 75,000 మందికి నియామక పత్రాలు. గత 8 ఏళ్లలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం అనేక చర్యలు తీసుకుందన్న ప్రధాని, దేశంలో అన్ని రంగాలు స్వావలంబన దిశగా పయనిస్తున్నాయన్న మోదీ. విజయవాడలో రోజ్గార్ మేళాలో నియామక పత్రాలు అందించిన కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ దేశ చరిత్రలో ఈ రోజు నిలిచిపోతుందని వెల్లడి. పని పట్ల అంకిత భావం, దేశ సేవతో ముందుకు సాగాలని యువతకు పిలుపు. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలను సందర్శించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి మురుగన్ అధికారులతో సమీక్ష సమావేశం. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలలో ప్రసారం. వివరాలు చూద్దాం. దేశ యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకను అందించింది. దేశవ్యాప్తంగా ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో రోజ్గార్ మేళాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో తొలి విడతలో నూతనంగా ఎన్నికైన వారికి నియామక పత్రాలను అందజేశారు. ప్రధానమంత్రి రోజ్గార్ మేళాకు సంబంధించి మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. గత 8 ఏళ్లలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఏడాదిలో 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రోజ్గార్ మేళాను ప్రధాని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైన సందర్భాన్ని పురస్కరించుకుని తొలి విడతలో నూతనంగా ఎంపికైన 75,000 మందికి నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇది మరో ముందడుగు అన్నారు. దేశంలోని అన్ని రంగాలు స్వావలంబన దిశగా పయనిస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ముందుకు సాగుతోందన్నారు. आज भारत की युवा शक्ति के लिए एक महत्वपूर्ण अवसर है. बीते 8 वर्षों में देश में रोजगार और स्वरोजगार का जो अभियान चल रहा है, आज उसमें एक और कड़ी जुड़ रही है. ये कड़ी है रोजगार मेले की. आज केंद्र सरकार आजादी के 75 वर्ष को ध्यान में रखते हुए 75,000 युवाओं को एक कार्यक्रम के अंतर्गत नियुक्ति पत्र दे रही है. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. గత 8 ఏళ్లలో చేపట్టిన సంస్కరణల వలన ఈ ఘనత సాధించామన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు 100 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. యువతే దేశానికి బలం అన్న ప్రధాని వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్రం అనేక అంశాలలో కృషి చేస్తోందని వెల్లడించారు. యువత నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించడం, స్వయం ఉపాధి కార్యక్రమాలకు తోడ్పాటునందించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం, స్టార్టప్ ఎకోసిస్టమ్కు అనువైన వాతావరణాన్ని సృష్టించడంతో సహా 1,50,00,000 మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించామన్నారు. ఖాదీ, గ్రామోద్యోగ రంగాలలో 1 కోటి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, దేశంలో కొన్నేళ్లలోనే 80,000 స్టార్టప్లు ఆవిర్భవించాయని చెప్పారు. లక్షలాది మంది ఈ అంకుర పరిశ్రమలలో పనిచేస్తున్నారని, జాతీయ ఉపాధి హామీ పథకంతో 7 కోట్ల మందికి ఉపాధి కల్పించామని ప్రధాని వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్తో
దేశం ఉన్నత శిఖరాలకు ఎదుగుతోందన్నారు. ఎగుమతుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. నూతనంగా నియమితులైన వారికి ప్రధాని అభినందనలు తెలిపారు. केंद्र सरकार के विभागों में इतनी तत्परता, इतनी एफिशिएंसी आई है, इसके पीछे 7-8 साल की कड़ी मेहनत है, कर्मयोगियों का विराट संकल्प है। वरना आपको याद होगा, पहले सरकारी नौकरी के लिए अगर किसी को अप्लाई करना होता था तो वहीं से अनेक परेशानियां शुरू हो जाती थी। भांति भांति के प्रमाण पत्र मांगे जाते, जो प्रमाण पत्र होते भी थे उनको प्रमाणित करने के लिए आपको नेताओं के घर के बाहर कतार लगा के खड़ा रहना पड़ता था, अफसरों की सिफारिश लेकर के जाना पड़ता था। हमने सरकार के शुरुआती वर्षों में ही इन सभी मुश्किलों से युवाओं को मुक्ति दे दी। सेल्फ अटेस्टेशन, युवा अपने सर्टिफिकेट खुद प्रमाणित करे, ये व्यवस्था की। गांव में बड़ी संख्या में रोजगार निर्माण का एक और उदाहरण हमारा खादी और ग्रामोद्योग भी है। देश के पहली बार खादी और ग्रामोद्योग 1 लाख करोड़ रुपए से अधिक का हो चुका है। इन वर्षों में खादी और ग्रामोद्योग में 1 करोड़ से अधिक रोजगार बने हैं। इसमें भी बड़ी संख्या में हमारी बहनों की हिस्सेदारी है। నవ భారత నిర్మాణంలో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ యువతకు సూచించారు. విజయవాడ పర్యటనలో భాగంగా రీజనల్ రైల్వే ఆడిటోరియంలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో మంత్రి పాల్గొన్నారు. 10 లక్షల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజ్గార్ మేళాను ప్రారంభించింది. మొదటి దశలో ఎంపికైన 75,000 మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన కార్యక్రమంలో విజయవాడ నుంచి మంత్రి పాల్గొని రైల్వే శాఖలో ఉద్యోగాలు పొందిన 194 మంది యువతకు నియామక పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ శివేంద్రమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మురుగన్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలంలో ఈ క్షణాలు ఎంతో గర్వించదగ్గవన్నారు. వివిధ రంగాలలో యువత ఉద్యోగాలు పొందడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం సర్వీసులోకి రావడం, అలాగే ఎంతో దీర్ఘదృష్టి ఉన్న మన ప్రధానమంత్రి సంకల్పమైన ప్రపంచ దేశాల ముందు భారత్ అగ్రగామి దేశంగా నిలవాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పమన్నారు. పేదల సంక్షేమం, సుపరిపాలన, సేవ ప్రధానమన్నారు. పని పట్ల అంకితభావం, దేశ సేవే లక్ష్యంగా ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. That the country has to be lead, the country has to be progress, and earlier our Prime Minister mentioned that today he is going to hand over that 4,50,000 houses on Madhya Pradesh alone. So Garib Kalyan is taking care of Garib Kalyan, good governance and seva. So I appeal to the candidates here. So we have to commit, and we have to the duties, and we have to perform the country's vision and to serve the last corner of the citizen. So friends, once again I congratulate to you on the occasion of Diwali, and to you all get new assignment for the service of the nation. Congratulations. Thank you very much. Thank you. Jai Hind, Jai Bharat. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు దూరదర్శన్ కేంద్రాన్ని సందర్శించారు. కార్యాలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి అధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమాల వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్, వార్తా విభాగాలు, కార్యక్రమ విభాగాలను మంత్రి పరిశీలించారు. అనంతరం అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం దూరదర్శన్ కేంద్రం ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటారు. Because this is a PGF Program. ఇది తెలంగాణ ఇది న్యూస్ ఇది ఇండియా it is a mind scheme is there so they are doing it
It's about 3-4 months of data. Only one studio. Now, one news separate, small makeshift. Why you are not interested in digital walls? No, digital is there, sir. Where? But what I'm saying is, this is No, for I'm asking where is your digital? another studio will be used. For all the day-to-day activities, this studio will be used. All post-production works are already done here, sir. So those things, the production confirm is this. Position another. I think PA. I think other people can go to the outside. Shiva no. విజయవాడ పర్యటనలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఆకాశవాణి కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రానికి చేరుకున్న ఆయనకు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత ఆకాశవాణి కేంద్రంలో మంత్రి మొక్కను నాటారు. అనంతరం జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈరోజు చారిత్రాత్మకమైన రోజని, దేశవ్యాప్తంగా 50 ప్రదేశాలలో రోజ్గార్ మేళా కార్యక్రమాలు జరిగాయని, 75,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని చెప్పారు. స్వతంత్ర భారతావనిలో ఇంతమందికి ఒకేసారి నియామక పత్రాలు అందించడం ఇదే తొలిసారి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ దేశ యువత గురించే ఆలోచిస్తారన్నారు. Extend my Diwali wishes to all our viewers. The studio from studio and control. Historical occasion today, our Honorable Prime Minister Shri Narendra Modi ji inaugurated and dedicated to the nation, that is 75,226 employment orders has to be issued. Earlier, our Prime Minister Shri Narendra Modi ji announced that within a year 10 lakhs job has to be created in the government sector, particularly in the central government. Commitment to the nation, and our Prime Minister what told to the nation that he is fulfilled today. Across the country 50 places took place this program, and 75,000 job orders has to be issued. After independent, this is the independent India, this is the first time of this such of program is conducted. Our Prime Minister always think about to the nation's youth, and particularly in our Bharat we have a huge human resource. This huge human resource has to be a skilled and intellectual resource. That's why the Skill India, Startup India, Stand Up India, Digital India programs launched by our Prime Minister. So we are focusing the employment not only in the government sector and infrastructure sector also. విజయవాడ పర్యటనలో భాగంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనాలను అందించగా ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆ భక్తులకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు స్వల్ప విరామం.
ఇంత త్వరగా డబ్బు డబుల్. ఓ డబ్బు పెడతారా? అయితే అనుభవిస్తారు. ఇలాదండి. ఇలాంటి ఆశ పెట్టే స్కీమ్స్ లో డబ్బు పెట్టడం అంటే మోసాన్ని ఆహ్వానించడం. కాబట్టి ముందు చేయండి దర్యాప్తు, తరువాతే పెట్టండి డబ్బు. లేకపోతే మీ సొమ్మవుతుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలం నేలటూరులోని దామోదరం సంజీవయ్య థర్మల్ ప్రాజెక్ట్ 3వ యూనిట్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. బహిరంగ సభ, పార్కింగ్, హెలిప్యాడ్, పైలాన్ నిర్మాణం తదితర అంశాలను పరిశీలించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వాణిజ్య ప్రయోజనాలకు సంబంధించి జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగానికి సన్నద్దమైంది. ఈ సందర్భంగా జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగ నమూనాకు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఈరోజు సూళ్లూరుపేట చెంగాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని కసుమూరు దర్గాను ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఈ రోజు సందర్శించారు. దర్గా సాంప్రదాయ మర్యాదలను పాటిస్తూ పెద్దలు స్వాగతం పలికారు. దర్గాలో ఆనవాయితీ సమర్పణల అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ దర్గాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మా గురువు గారైన హాఫీజ్ బాషా ఖాద్రీ గారి అధ్యక్షతన ఈ గంగోత్సవం మరియు ఉరుస్ మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ప్రాంతానికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో మరి ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇవాళ చూస్తే వేలాది మంది భక్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే కూడా నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రార్థన కూడా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను వైసీపీ పార్టీ కార్యాలయాలుగా మార్చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు పోలీస్ యంత్రాంగం విధులు నిర్వహిస్తున్నారని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. శ్రీకాకుళం ఎస్పీ రాధికను కలిసి శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీషతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. గత 3.5 సంవత్సరాలు పార్టీ మారిన దగ్గర నుంచి, అప్పలరాజు గారు మంత్రి అయిన దగ్గర నుంచి అది ఒక కార్యాలయం కింద అక్కడ ఏదైనా ఒక కేసు రిజిస్టర్ చేయడానికి వస్తే పోలీసులు చట్టాలు చూడడం మానేసి అక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి కనుక్కొని ఏ రకంగా కేసులు పెడితే బాగుంటుంది బాగోదు అన్నటువంటి విషయం ప్రకారం అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు వాటన్నిటిని కూడా కూడగట్టుకొని మరి ఎస్పీ గారికి, రాధికా మేడం గారికి ఈరోజు మేము కలవడం జరిగింది. ఆవిడ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చి చాలా తీరికగా ప్రతి ఒక్క సమస్యను కూడా ఆవిడ విని ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే నమ్మకాన్ని ఎస్పీ గారు అయితే మాకు కల్పించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు, నిన్న జరిగినటువంటి ఒక సంఘటన కూడా మనం చూసుకుంటే గునుపల్లిలో ధనలక్ష్మి తాలూకా ఇష్యూ, ఆవిడ జరిగినటువంటి సంఘటనని దిశ యాప్లో కూడా పెట్టిన తర్వాత కూడా ఇంతవరకు కూడా ఎటువంటి కార్యాచరణ కూడా దాని మీద జరగట్లేదు. చొక్కర్ ధనలక్ష్మి 4 రోజుల క్రితం గునుపల్లిలో
ఈ అమ్మాయికి ఫోన్ చేసి చాలా అసభ్యకరంగా మాట్లాడిన వైఎస్ఆర్పి సోషల్ మీడియా సభ్యుడు జోగి రాజేష్ అని సోషల్ మీడియా సభ్యుడు, ఆయన ఎలాంటి భాషలో మాట్లాడాడో ఇప్పుడే మేడంకి వీడియోను ఆడియో ఇచ్చి వచ్చామండి. వాళ్ళ మీద కేసు పెట్టడానికి వెళ్తే ఈ రోజు పెడతాం రేపు పెడతామని అక్కడ ఉన్న ఎస్ఐ గారు 4 రోజులుగా అమ్మాయిని తిప్పి నాకు మీద నుంచి ప్రెషర్స్ ఉన్నాయి. ఎందుకని ఈ మాట అంటుందంటే స్వయాన్న ఒక ఎస్ఐ చెప్పిన మాటలు, నీ దగ్గర న్యాయం ఉన్నా నాకు మీద నుంచి ప్రెషర్స్ ఉన్నాయి, ఆ అబ్బాయి మీద కేసు పెట్టలేము అని చెప్తే కనీసం మేము కేసులు పెట్టించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలండి? ఈరోజు పోలీసులకు ఒక అధికారం ఇచ్చారు, ఒక నేరం జరిగినప్పుడు దాని మీద ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలని. దాన్ని ఈరోజు ఎంత మిస్యూజ్ చేస్తున్నారో. ఇప్పుడు స్వల్ప విరామం. ఈ తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ అనేది ఇటువైపు ఏ విధంగా చూసినా కూడా ఈ దేశంలో నంబర్ 1 పార్లమెంట్ సెగ్మెంట్గా చేయాలని. మీ పరంగా మీరు దివ్యాంగుల కోసము, వాళ్ళ పునరావాసం కోసం కానీ లేకపోతే వాళ్ళ డెవలప్మెంట్ కోసము ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? సో ఆయన ఈ పని చేయకూడదు అంటే ఆ పని చేస్తాను, నువ్వు ఇక్కడికి వెళ్ళాలా అంటే అక్కడికి వెళ్తాను, లేదు ఏడకొద్ది ఇంట్లో ఉండాలంటే ఇంట్లో ఉంటాను. మనకు కోస్తా తీరం ఉన్నా కూడా తిరుపతిలో ఇంతవరకు ఈ బీచ్ పనులు అయితే మొదలు కాలేదు. సమస్యలు అనేటివి అత్యంత వేగంగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు జగన్మోహన్ రెడ్డిని గారిని కలిసినప్పుడు ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటుంటారు? చూస్తామన్నారే కానీ అంత సానుకూలంగా దానికి స్పందించలేదు. తిరుపతి పార్లమెంటు సభ్యులు మద్దిన గురుమూర్తితో ప్రత్యేక ముఖాముఖి రేపు సాయంత్రం 5:10 మీ దూరదర్శన్ సప్తగిరిలో. విరామం అనంతరం వార్తలకు పునఃస్వాగతం. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆలయ ఈవో రాణా ప్రతాప్ తెలిపారు. దూరదర్శన్తో ఆయన మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధితో పాటు సామాన్య భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ట్రస్ట్ బోర్డు సమావేశంలో ప్రాథమికంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేయడం కోసం 50 కోట్ల రూపాయల పనులను ప్రతిపాదించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా కమర్షియల్ బస్ స్టాండ్ ఒకటి, తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి గణేష్ సదన్ యొక్క ఫర్దర్ దానిపైన ఒక 2 ఫ్లోర్లు వేస్తూ దాన్ని ఒక డెవలప్ చేయడం, తర్వాత ఒక పార్క్ వినాయక పార్క్ అని ఒక పార్క్ ఒకటి తీసుకురావడము, దాంతోపాటు ఒక 2 కళ్యాణ మండపాలు కూడా ఒక ఏసీ మంచి ఎమ్యూనిటీస్తో ఎఫెక్టివ్గా బాగా ఉండడం కోసం కామన్ మ్యాన్ కూడా కొంత రీజనబుల్ ప్రైస్లో ఉండేటట్లు చూసి ఒకటి నాన్ ఏసీ కూడా ప్రపోజ్ చేశాము. ఇవన్నీ కూడా దాదాపు 50 కోట్ల పనులు టేకప్ చేశాము. సో ఇవన్నీ కూడా ఒక 15-20 డేస్లో టెండర్స్ ఫ్లోట్ చేయాలని చెప్పి కూడా ప్లాన్ చేస్తాను. వీఆర్ అప్రోచింగ్ ద హైయర్ అథారిటీస్ టు గెట్ పర్మిషన్స్ ఆల్ దిస్. రాజకీయాల్లో ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించాలని పాణ్యం శాసనసభ్యులు కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం వారికి అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇంకా ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే ప్రతి ఒక్క పథకం కూడా అందించేటట్టు ఏర్పాటు చేశాం. దాంతోపాటు కొంతమంది వాళ్ళు అడుగుతాను మాకెందుకు పింఛన్ ఇవ్వడం లేదని, వాళ్ళకు కూడా చెప్పడం మనకు ఉండే నామ్స్ ప్రకారం 60 సంవత్సరాలు దాటిన వాళ్లకు తప్ప, ఏదైనా భర్త చనిపోయిన వాళ్ళకు తప్ప, వికలాంగులకు తప్ప మనం ఇవ్వడానికి ఏదో మాకు ఆపరేషన్లు చేయించుకున్నాం పింఛన్ అంటే ఇవ్వడం కష్టం అవుతుందమ్మా. కావాలంటే మీకు బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలం తప్ప మనం పింఛన్ ఇవ్వలేమని చెప్పడం జరిగింది. దాంతోపాటు మనం ఏదైతే చేయగలమో అవే కరెక్ట్గా చెప్తానని తప్ప పొరపాటున కూడా చేయదాన్ని ఏం కూడా చెప్పడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే అన్ని పథకాలు కూడా నిజమైన పేద ప్రజలకు అందుతాయి. వాళ్ళు కూడా సంతోషంగా ఈరోజు మాకు ఈ శ్రీనివాస్ నగర్లో వచ్చే పెద్ద ఎత్తున వీళ్ళందరూ కూడా స్వాగతం చెప్పడం జరిగింది.
ఈ ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి 10 నుంచి 15 రోజుల్లో నగదును నేరుగా వారి ఖాతాలలో జమ చేస్తామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఏలూరులో జరిగిన స్థాయి సంఘాల సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావలసిన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాము అన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నాడు నేడు పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. కూడా ఏ విధంగా మనం ఉపయోగపడాలన్న ఆలోచనతోటి మరి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో ప్రతి రైతును కూడా ఈ క్రాప్ ద్వారా వారందరినీ కూడా గుర్తించి మరి వాళ్ళకి ఏదైతే మరి వాళ్ళు పండించే పంటకి మరి పూర్తిగా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గిట్టుబాటు ధర ఏర్పాటు చేసి వారందరికి కూడా ఏ విధంగా న్యాయం చేయాలి రైతులందరికన్నా ఆలోచనతో చేయటం మన అందరం కూడా చూస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే రైతులు ఉన్నారో రైతులకి సంబంధించి ఏదైతే గిట్టుబాటు ధర ఉందో ఆ గిట్టుబాటు సంబంధించి మొత్తం ధాన్యాన్ని అంతటినీ కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసి రేపు వచ్చే క్రాప్కి ఖచ్చితంగా రైతులందరూ కూడా 10 నుంచి 15 రోజుల లోపులోనే వారందరూ కూడా అమౌంట్ ఇచ్చే పరిస్థితిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే ప్రణాళిక తయారు చేసి మొత్తం అందరినీ కూడా సిద్ధం చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులందరూ కూడా 1% కూడా ఇబ్బంది లేకుండా రేపు వచ్చే క్రాప్ లో ఉంటుందని చెప్పేసి అటు మా సభ్యులందరి ద్వారా మా జిల్లా పరిషత్ ద్వారా కూడా రైతులందరూ కూడా తెలియజేస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రపంచంలోనే భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు. రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా పంజాబ్లోని చండీగఢ్లో అభ్యర్థులకు నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతనంగా ఉద్యోగులుగా వస్తున్న వారు దేశానికి సేవ చేస్తారనే పూర్తి విశ్వాసం తనకుందన్నారు. जिसको भी आज नौकरी मिलने वाली, मोदी जी ने कहा आपको कर्तव्य पथ पर चलना। रोजगार केवल परिवार को पालने पोसने के लिए नहीं है। आप सरकारी नौकरी में आए हैं, आपका दायित्व बड़ा है, लोगों की सेवा करने का भी, भारत को आगे बढ़ाने का भी, और मुझे पूर्ण विश्वास है आप वो सेवा भी करेंगे और आप भारत को आगे ले जाने में भी कोई कमी नहीं छोड़ेंगे, मुझे पूर्ण विश्वास है. రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 530 మందికి పైగా నియామక పత్రాలను అందించారు. దాదాపు 40 మంది మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్ప్ సే సిద్ధి మంత్రాన్ని ఈ మేళా సూచిస్తుందన్నారు. बहुत सारे लोगों ने ये भी शंका जाहिर की थी कि ये भी नहीं होगा जो आज हुआ, इसलिए मैंने कहा कि मोदी जो कहते हैं वो करते हैं, और आप साक्षी रहेंगे इस बात का कि 10 लाख नौकरियां जितने समय अवधि काल आपको बताया गया था उससे बहुत पहले ही ये प्रक्रिया संपन्न हो जाएगी. इसका सबसे बड़ा श्रेय भी प्रधानमंत्री मोदी जी को जाता है. इस सरकार ने लगभग 1600 पुराने नियम कानून रद्द कर डाले. नियम कम करने से, रेगुलेशन कम करने से प्रक्रिया की रफ्तार, उसकी गति बढ़ी. दूसरा, उसमें पक्षपात, भेदभाव की संभावना घट गई. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 94వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందించవచ్చు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలలో ప్రసారమవుతుంది. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలను పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.